దేవరటు ఉంటుందని తారక్ ఊరిస్తున్నా కొరటాల నమ్మట్లేదా? అందుకే తన మనసుని బాలయ్య వైపు మళ్లిస్తున్నాడా? పార్ట్ 2 వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ ఆశలేక ఆవురైనట్టేనా? ఏడాది దేవర వచ్చి సరిగ్గా ఏడాది. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినా తర్వాత సాలిడ్ టాక్ తెచ్చుకోవడంతో దేవర 2 ఉంటుందని ఉదురుగొట్టేశారు మేకర్స్. ఇక సినిమా స్లోగన్ అయిన 500 కోట్లు కొట్టేయడంతో పార్ట్ 2 త్వరగానే పట్టాలెక్కుతుందనుకున్నారంతా. కానీ వార్ 2 అంటూ తారక్ బాలీవుడ్ బాట పట్టేయడం, వచ్చాకైనా ముహూర్తం పెట్టేస్తాడనుకుంటే నీల్ సినిమాకు చెక్కేయడం, ఆ తరువాతైనా దొరుకుతాడనుకుంటే నెల్సన్ గురూజీలకు కమిట్ అయ్యేలా కనిపించడంతో దేవర 2 ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అయితే దేవర 2 ఉంటుందని ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ఎన్టీఆర్ ఊరిస్తూనే ఉన్నారు. తాజాగా సినిమా 1 ఇయర్ అయిన సందర్భంగా దేవర 2 ఉంటుందని మరోసారి అనౌన్స్ చేశారు. కానీ అదెప్పుడో చెప్పలేకపోయారు. ఇక ఇది ముందే గ్రహించేసిన కొరటాల తారక్ ను నమ్ముకుంటే లాభం లేదంటూ మరో సినిమాను ప్లాన్ చేసే పనిలో పడ్డాడని టాక్. వాస్తవానికి షార్ట్ అండ్ స్వీట్ గా వెంకీతో కానీ లేక తండేల్తో సక్సెస్ చూసిన చైతుతో కానీ సినిమా చేయాలని ప్లాన్ చేసిన కొరటాల చివరికి నటసింహం బాలయ్య దగ్గరకు వచ్చి చేరాడని సమాచారం. ఇంకోవైపు ఈ కాంబోలో సినిమా అంటే మైత్రి కూడా రెడీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎప్పుడొస్తుందో తెలియని దేవర 2లో తమిళ స్టార్ హీరో సింబు కీ రోల్ చేయబోతున్నాడన్న టాక్ సర్క్యులేట్ అవడం కాస్త ఆశ్చర్యమే. మరి చక్కర్లు కొడుతున్నట్టుగా కొరటాల బాలయ్యతో చేసుకుపోతాడా, లేక నీల్ సినిమా తర్వాత నెల్సన్ తో కాకుండా దేవర 2 అంటూ తారక్ మళ్ళీ కొరటాల వద్దకే చేరుతాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.